మీరు చూసిన ఈ దేవాలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఈ ఆలయానికి కాళికాదేవి, మహాదేవుడు, హనుమంతుల వారు స్వయంభుగా వెలిచిన క్షేత్రం అండి ఇది. ఒకే దగ్గర ఇన్ని స్వయంభూ విగ్రహాలంటే మామూలు మాట కాదండి. ఈ దేవాలయంలో మీరు ఎటు చూసినా దేవీ దేవతలు దర్శనమిస్తారు. ఇప్పటి వరకు నేను మీకు 100 దేవాలయాలను చూపించాను. ఇది 101వ దేవాలయం అండి మన హైదరాబాద్లో. మీరు చూస్తున్నారు కదండి, ఈ దేవాలయంలో ఒకవైపు అత్యంత పెద్ద విగ్రహం దుర్గాదేవిది, మరోవైపు రాముల వారిది ఎంతో పెద్ద విగ్రహం అయితే దర్శనమిస్తుంది. మరోవైపు చూసే మనకి కంప్లీట్ రామాయణం మొత్తం ఉంటుందండి చరిత్ర ఈ దేవాలయంలో. మరోవైపు చూసే విష్ణుమూర్తి దశావతారాలు కనిపిస్తాయి. మరోవైపు అయితే మనకు మహాభారతమే కనిపిస్తుంది. మరోవైపు నవగ్రహాలు దర్శనమిస్తాయి. తాంబేలు మీదున్న ఈ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసే మీ ఇంట్లో కాసుల వర్షమే కురుస్తుంది. జీవితంలో ఇక మాకు పెండ్లే కాదు, సంతానం అస్సలకి కలగదు అన్న వాళ్ళు ఇక్కడ ఉన్న జంట నాగులు సుబ్రహ్మణ్య స్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసే వాళ్ళకి తప్పకుండా వివాహం అవ్వాల్సిందే, సంతానం కలగాల్సిందే అండి. ఈ దేవాలయంలో మన పాదాన్ని మోపంగానే మనము ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాణత్వమైన ఆలయానికి వచ్చిన ఒక అనుభూతి కలుగుతుందండి. అలాగనే ఈ దేవాలయంలో గోశాల, మరిన్ని చెట్లు దర్శనమిస్తాయండి. ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పోతాయని నమ్మకం. దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇంద్రభవనం లాంటి రూమ్స్ అయితే మనకి ఇక్కడ లభిస్తాయండి. ఈ దేవాలయంలో ఉన్న ఈ స్థలం ఎంత పవర్ఫుల్ అంటే ఎన్నో వేల వందల హోమ యజ్ఞాలు జరిపిన స్థలం అండి ఇది. ఎంతో శక్తివంతమైన స్వయంభుగా వెలిచిన ఈ మహాదేవుడి విగ్రహానికి మీ చేతులతోటి మీరు స్వామివారికి హారతి ఇవ్వచ్చండి. ఇక్కడ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చెయ్యొచ్చు. వచ్చే ప్రతి ఒక్క భక్తుల చేతులతోటి స్వామివారికి అభిషేకం, పంచామృతల అభిషేకం, గంధపు అభిషేకం మరియు జలాభిషేకం, పుష్పాలతోటి అలంకరణ ప్రతి ఒక్కటి మీ చేతులతోటి స్వయంభుగా వెలిచిన ఈ మహాదేవుడికి మీరు చేయొచ్చు. స్వామివారికి చేసిన అభిషేకపు గంధంతో వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి బొట్టు పెడతారండి. ఈ బొట్టుకి ఈ ఆలయంలో చాలా పెద్ద ప్రత్యేకత ఉంది. మీరు ఒక్కరు వెళ్ళినా, 10 మంది వెళ్ళినా, కుటుంబ సభ్యులు వెళ్ళినా, జంటగా వెళ్ళినా మీరు ప్రతి ఒక్కరికి అభిషేకం చేసే అవకాశం కలిగిస్తారండి ఈ దేవాలయంలో. అది కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా. మీరు చూస్తున్నారు కదా, అలాగనే స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదాలు ఇచ్చి పంపిస్తారండి. ఇక్కడ ఉన్న పూజారి గారు చాలా ఫేమస్ అండి. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది అండి. నంది చెవుల మీరు ఏది చెప్పినా సరే నేరుగా మహాదేవుడికి చేరువేరుసారండి. ఎందుకు అంటే ఇది స్వయంభూ మహాదేవుడి క్షేత్రం అండి ఇది. ఈ దేవాలయంలో ఉన్న కాళికాదేవి విగ్రహం ఎంత శక్తివంతమైన పవర్ఫుల్ విగ్రహం అంటే, ఒక్కసారి వెళ్ళి అమ్మా నువ్వే నాకు దిక్కు అని పాదం పట్టుకున్నావా, ఎంత పెద్ద నరదృష్టి అయినా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే అమ్మవారి పాదాల కింద తొక్కేసదండి. కాళికాదేవి ఆలయం ఆపోజిటే మనకి స్వయంభుగా వెలిచిన హనుమంతుల వారు మరియు సిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం విగ్రహాలు దర్శనమిస్తాయండి. మీరు చూస్తున్నారు కదా, ఇవే స్వయంభూ విగ్రహాలు. ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలంటే దయచేసి వీడియోకి ఒక కామెంట్, ఒక లైక్ కొట్టండి. యూట్యూబే కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూ క్షేత్రం అని చెప్పేసి. ఈ దేవాలయం అడ్రస్ వీడియో చివరిలో చాలా క్లియర్ గా మీకు చెప్తాను. ఈ దేవాలయం బయట మనం చూసుకుంటే కొన్ని వందల బైక్స్ అయితే పార్క్ చేసి ఉంటాయండి. కానీ కార్ పార్కింగ్ కానీ ఆటోలో వస్తే ఆటో పార్కింగ్ ఫెసిలిటీ లేదు. బైక్ పార్కింగ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చెప్పులు వేసుకొచ్చిన తర్వాత మీరు ఇక్కడ విప్పడానికి చెప్పుల స్టాండ్ అయితే ఇలా ఉంటుంది. దీని ఆపోజిటే మనకి షాప్ అయితే కనిపిస్తుంది. పూజాగ్రి సామాన్లు, కొబ్బరికాయలు, అగరబత్తీలు ఏవి కావాలని తీసుకోండి. మనము గేట్ మీద చూడొచ్చు చక్రాలు, కలశాలు మరియు స్వామివారి విగ్రహం, త్రిశూలం మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది గేట్ బయటనే. ఆలయం లోపల అడుగు పెడితేనే చాలండి, మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే షాప్ ఉంటుంది. ఈ షాప్ లో ఈ పూజాగ్రి సామాన్ దొరకదంటూ ఉండదండి. ప్రతి ఒక్క పూజాగ్రి సామాన్ దొరుకుతుంది. వినాయక స్వామి వారు, హనుమంతుల వారు, మహాదేవుడు, అమ్మవారికి సంబంధించిన ప్రతి ఒక్క పూజాగ్రి సామాను. అలాగనే మనం ఇటు సైడ్ చూసుకుంటే మనకు కంప్లీట్ గా దేవాలయం మొత్తం మనకి దేవీ దేవతలతోటి దర్శనం ఇస్తాయండి. అలాగనే మీరు స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవడానికి లేదా మనస్ఫూర్తిగా కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక స్థలం అయితే మనకు ఉంటుందండి. అడుగున మనకి ఇక్కడ దేవాలయం ఉంటుందండి. ఒక రథ చక్రం పైన ఈ ఆలయాన్ని నిర్మించారంటే మీరు నమ్ముతారా? కంప్లీట్ మనకి ఇక్కడ స్వయంభుగా వెలిచిన హనుమంతుల వారు మరియు వినాయక స్వామి వారి దేవాలయం మొత్తం ఒక రథ చక్రం మీద కంప్లీట్ గా ఎన్నో విగ్రహాలు ఉంటాయి. అలాగనే మనం ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకి
కాళికాదేవి దర్శనమిస్తుంది. ఈ కాళికాదేవి ఎంత శక్తివంతమంతురాలు అంటే మీకు ఎటువంటి నరదృష్టి ఉన్నా సరే, ఎటువంటి భయపీడలున్నా సరే, ఎటువంటి దుష్ట ఆత్మలున్నా సరే అవన్నీ ఎళ్ళిపోతాయి. కాకపోతే మీరిక్కడ అమ్మవారిని పాదాలను పట్టుకొని అమ్మా నాకు నువ్వే దిక్కు అని మీరు ఒక్కసారి మోకరిల్లి ఏది వేడుకున్నా సరే అది అమ్మవారు మీకు ఖచ్చితంగా అందిస్తుందండి. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం, అమావాస్య రోజు, దసరా నవరాత్రులప్పుడు, పౌర్ణమి రోజు అమ్మవారికి ఇక్కడ విశేషమైన అభిషేకాలు, అలంకరణలు, అలాగనే ఈ అమ్మవారి విగ్రహం మీద మనకి పుర్రమాల అయితే దర్శనమిస్తుందండి. నిమ్మకాయల దండతోటి, ఎర్రటి నాలుకతోటి అమ్మవారు భయంకరంగా ఉంటుందండి. అమ్మవారి రూపం ఇంత భయంకరంగా ఉంది అంటే మన లోపట ఏ చెడు ఆత్మలున్నా సరే ఆ భయానికి వెళ్ళిపోవాల్సిందే మన లోపట. అలాగనే మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ మనకి మహాదేవుడి విగ్రహం అయితే దర్శనమిస్తుందండి. ఈ మహాదేవుడి ఆలయం ఎన్ని వందల సంవత్సరాల పురాణత్వమైన ఆలయమో. ప్రతి శివరాత్రికి, మహర్ష శివరాత్రికి ఎన్నో విశేషమైన పూజలు, అభిషేకాలు, హోమాలు జరుపుతారండి. మరీ ముఖ్యంగా ప్రతి మంగళవారం సాయంత్రం పూట ఎన్నో వందల మంది, మరీ ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ అయితే గచ్చిబౌలిలో ఉన్న ఈ ఐటీ హబ్ లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుంటారండి. ఈ ఆలయం ఉన్నట్టు చాలా మందికి తెలియదండి. ఎంత శక్తివంతమైన ఆలయం మన హైదరాబాద్ లో ఉందంటే మనం ఎంతో అదృష్టం చేసుకున్న దానితోటి సమానం అండి. ఇక్కడ మీరు మహాదేవుడు, కాళికాదేవి ఆలయం ఎదురుగానే మనకి స్వయంభుగా ఒకే రాతి పైన మనకి హనుమంతుల వారు మరియు వినాయక స్వామి వారు దర్శనమిస్తారండి. ఈ ఆలయాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే తప్పకుండా ఈ దేవాలయానికి తీసుకెళ్ళండి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్నవాళ్ళు మీ ఇంట్లో చిన్న పిల్లలు లేదా వయసైపోయిన వాళ్ళు ఉంటే అణువణువున, అడుగు అడుగున ఈ ఆలయంలో ఇలా విగ్రహాలని, దేవీ దేవతలను చూస్తూనే మైమర్చిపోతారండి. ఎంత అద్భుతమైన దేవాలయం అంటే ఈ ఆలయానికి కదండీ మీ పిల్లలని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని తీసుకెళ్లాల్సింది. ఎటు చూసినా రామాయణం, ఎటు చూసినా మహాభారతం, ఎటు చూసినా మనకి దేవీ దేవతల విగ్రహాలు, ప్రతి ఒక్క ముక్కోటి దేవతలు అంటారు కదా! ముక్కోటి దేవతలు దర్శనమిస్తారండి. ఇక్కడ కింద కనిపిస్తున్న ఈ విగ్రహాలని మాత్రం దర్శించుకోవడం మర్చిపోకండి. మీద మనకి శివ కుటుంబం, అలాగని మనకి సీతారాములు దర్శనమిస్తారండి. అలాగనే మీద మనకి దక్షిణామూర్తి ఉంటారండి. ఎంత పవర్ఫుల్ అంటే ఒక్క 5 నిమిషాలు కూర్చొని ఇక్కడ స్వామివారికి ధ్యానం చేసిన, నమస్కరించిన మీలో ఎంత పెద్ద బాధలు ఉన్నా, ఏ కష్టం ఉన్నా సరే వెళ్ళిపోతుందండి. ఈ రాముల వారి ఆలయానికి, హనుమంతుల వారి ఆలయానికి వచ్చినప్పుడు మీరు మొక్కాల్సింది ఏందంటే సీత కష్టం జీవితంలో రావద్దని ఆడపిల్లలు, రామ కష్టం అస్సలకి రావద్దని మగవాళ్ళు మొక్కాల్సిందండి. ఒకవైపేమో మనకి రామాయణం, ఇటువైపేమో మనకి విష్ణుమూర్తివి దశావతారాలు దర్శనమిస్తాయండి. అలాగనే మనకి ఇక్కడ సిద్ధి వినాయక స్వామి వారు, సుబ్రహ్మణ్య స్వామి వారు, అలాగనే మనకి లక్ష్మీ నరసింహ స్వామి వారు, అలాగనే మనకి వంట వాహనం, అలాగనే ఇక శివపార్వతులు ఎన్ని చెప్పుకున్నా తక్కువనే అండి. మీరు గనక హైదరాబాద్‌లో ఉంటే మెయిన్‌గా గచ్చిబౌలి ఐటీ హబ్‌లో మాదాపూర్ గచ్చిబౌలిలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా వర్క్ చేస్తున్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వర్క్ చేసినా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎన్నో అప్పుల బాధలు, ఈఎంఐ బాధలు చాలా కృంగిపోతారండి ఒక్కొక్క ఎంప్లాయీస్ అయితే ఆ అప్పులు, ఈఎంఐలు కట్టలేక. అలాంటి వాళ్ళకి సాయంత్రం వేళ ఒక్క 1 అవర్, 2 అవర్స్ ఈ ఆలయానికి పంపండి. చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అయితారండి. వాళ్ళు బాధలు, కష్టాలు, అప్పులన్నీ మర్చిపోతారు. అలాగనే మనకి చాలా శక్తివంతమైన నవగ్రహాలు దర్శనమిస్తాయి. నవగ్రహాల దోషాలుంటే దర్శనం చేయండి. అలాగనే మనకి ఈ దేవాలయంలో ఇక్కడ గోశాల ఉంటుందండి. గోదానం చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ గోదానం చేయండి. కొంచెం ముందుకొచ్చామంటే మనకి అత్యంత పెద్ద చెట్టు కింద ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, జంట నాగులు, నాగదేవత, నాగేంద్రుడు దర్శనమిస్తారు. ఆపోజిటే మనకి తాంబేలు మీద ఉన్న తులసి కోట దర్శనమిస్తుందండి. ఈ తులసి కోట చుట్టుముట్టు లక్ష్మీదేవత ఉంటుంది. ఎవరైతే సరే తాంబేలు మీద లక్ష్మీదేవత మరి తులసిమాత ఉంటుందో, ఈ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేశారో వాళ్ళ ఇంట్లో తప్పకుండా కాసుల వర్షం కురుస్తుందండి. ఇది నేను కాదు, మన పురాణాలే చెప్తాయి. ఇక్కడ చాలా చెట్లుంటాయి. ప్రతి ఒక్క చెట్టుకి ప్రదక్షిణ చెయ్యండి. ఆ చెట్టు కింద కొంచెం సమయం స్పెండ్ చేయండి. ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా వెళ్ళిపోతాయి. ఇక్కడ మీరు చూసిన హోమకుండం ఉంది కదా! ఈ హోమకుండానికైతే కొన్ని వేల హోమాలు, యజ్ఞాలు జరిపారండి. ఇక్కడున్న బొట్టుని పెట్టుకోండి. మీలోపు ఏవి ఉన్నా వెళ్ళిపోతాయి. ఇంత శక్తివంతమైన ఆలయం, ఇంత పెద్ద హోమం ఉండడం అంటే
మామూలు మాట కాదండి. నా చుట్టుముట్టు ఎక్కడ చూసినా మనకి దేవీ దేవతలతోటి, లైట్‌లతోటి ఈ అట్రాక్షన్‌కైతే మనము చిన్న పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టపడతారండి. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే క్షణం ఆలోచించకుండా, ఒక్క సెకండ్ ఆలోచించకుండా తప్పకుండా ఈ దేవాలయానికి తీసుకెళ్ళండి. అలాగనే ఎన్నో వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచిన పుట్టయితే దర్శనమిస్తుంది. ఆలయం లోపటికి ఎంటర్ కాగానే ఆ గుడి నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడికొస్తే కాళ్ళు శుభ్రం చేసుకునే స్థలం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ బావిలో నుంచి తోడి కడుక్కోవాలి అండి. దాదాపు ఇప్పుడు సమయం అయితే 9:45 అవుతుందండి. అయినా రాత్రి అవుతున్న కొద్దికి భక్తులైతే చాలా మంది వస్తున్నారండి. ఎందుకు అంటే నైట్ పూట చూడడానికి విజువల్స్ అయితే అదిరిపోతుంది. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ అయితే చాలా మంది వస్తారు. నాకు ప్రశాంతత కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా ఆలయానికి వెళ్లి దర్శించుకోమనండి. చాలా బాగుంటుంది. నేనైతే ఈ దేవాలయానికి మా ఇంటి నుంచి బస్‌లో వెళ్దాం అనుకుంటున్నాను. కాకపోతే దాదాపు 2½ అవర్స్ అయితే చూపిస్తుంది. హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో, ర్యాపిడో బుక్ చేసుకున్నాను. హెల్త్ కూడా బాగాలేకపోతే. కానీ ర్యాపిడోకి నాకు కాస్ట్ మా ఇంటి నుంచి గచ్చిబౌలిలో ఉన్న ఈ శివాలయానికి వెళ్ళడానికి సమయం అప్రాక్సిమేట్‌లీ 1:20 అయిందండి బైక్ పైన. కాస్ట్ వచ్చేసి నాకు రూ. 245 ఛార్జ్ పడింది. రూ. 250 పే చేశాను. వచ్చేటప్పుడు మళ్ళా ఆలయం నుంచి ఇంటికి దాదాపు రూ. 300 ఛార్జ్ పడింది. ఆటోకి 600, క్యాబ్‌కి రూ. 700 చూపించింది. ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. చాలా సమయం టైం పడుతుంది. మెట్రో మార్గంలో వెళ్ళండి. ఎవరైతే బస్ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో కోటిలో 217 నంబర్ బస్ లేదా 216 గచ్చిబౌలికెళ్ళే బస్ ఎక్కి ఇక్కడ గచ్చిబౌలి బస్ స్టాప్‌లో దిగి ఆలయం గచ్చిబౌలి బస్ స్టాప్ నుంచి 3-2 కిలోమీటర్ ఉంటుంది. వెళ్ళడం కష్టం. దగ్గర ఏదైనా ఆటో ఉంటే గచ్చిబౌలి శివాలయం అని చెప్తే తీసుకెళ్తారు. లేదా మీరు ఓలా, ఊబర్, ర్యాపిడో బుక్ చేసుకోండి. గచ్చిబౌలి బస్ స్టాప్ నుంచి దాదాపు మీకు రూ. 30-40 ఛార్జ్ పడుతుంది బైక్ అయితే. ఆటో అయితే రూ. 50-70 ఛార్జ్ పడుతుంది. కార్ అయితే రూ. 100 ఛార్జ్ పడుతుంది. ఈ దేవాలయం అడ్రస్ గూగుల్ మ్యాప్‌లో మీరు గచ్చిబౌలి శివాలయం అని టైప్ చేస్తే డైరెక్ట్ ఈ దేవాలయం చూపిస్తుంది. నేను గూగుల్ మ్యాప్‌ది పిక్ సెర్చ్ చేసింది కూడా ఇక్కడ పెడతాను. చూసి మరి మీరు రండి. లేదా ఇంటర్నేషనల్ శ్రీ హనుమాన్ ధామ్ ఆశ్రమం అని కొట్టినా వస్తుంది అండి మీకు గూగుల్ మ్యాప్‌లో. ఎవరైతే సెల్ఫ్‌గా వెళ్తారో దయచేసి కార్ అయితే అవాయిడ్ చేయండి. ఈ గల్లీ లోపట పట్టదు. బైక్స్ ఆర్ ప్రిఫర్డ్ అండి. లేదా ర్యాపిడో, ఓలా, ఊబర్ బుక్ చేసుకోండి. నియరెస్ట్ దింపుతాది. సో, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం గల్లీలు ఉంటాయండి. దాదాపు 1½ కిలోమీటర్స్ ఉంది. బస్ స్టాప్ నుంచి అయితే ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. సో, ఫుల్ వీడియో చూడండి. ఈ దేవాలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలంటే దయచేసి ఈ వీడియో కింద ఒక కామెంట్ చేయండి. లైక్ అండ్ హైప్ కొట్టండి. ఎన్నో లక్షల మందికి యూట్యూబ్ రికమెండ్ చేసుండి. ఈ దేవాలయం మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసిందంటే ఆ పుణ్యం మీకే కలుగుతుందండి. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకి, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకి, విశేషమైన సమయంలో శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి, దసరా నవరాత్రులు, అలాగనే మనకి దేవి నవరాత్రులతో పాటు శివరాత్రికి, మార్ష శివరాత్రికి, సంకష్టహర చతుర్థికి మాత్రం దాదాపు మనకి ఎర్లీ మార్నింగ్ 4:00 నుంచి నైట్ 12:00 లేదా కొన్ని సమయంలో 24 అవర్స్ ఓపెన్ చేసి కూడా ఉంటాయి. తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మహాదేవుడికి మీ చేతులతోటి అభిషేకం చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ మన యూట్యూబ్ ఛానల్ పైన ఉండాలని చెప్పేసి కోరుతున్నానండి. మీ సపోర్ట్, మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి కోరుతున్నాను. ఇంతవరకు మీరు మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.